నమస్కారం. మనీ మార్గదర్శి ఛానల్లో మాట్లాడుతున్నట్టుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఆదివారం మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ చంద్రశేఖర్ నాథన్ అడిగారు, సిల్వర్ అండ్ గోల్డ్ ఎందుకు పడుతున్నది? దానికి 3-4 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం ఏంటవుతుందంటే జియో పాలిటిక్స్. సిల్వర్ అండ్ గోల్డ్, సిల్వర్ అవుతున్న ఒక ఇండస్ట్రియల్ మెటల్, గోల్డ్ అవుతున్నది ఒక కమోడిటీ. ఇండస్ట్రియల్ మెటల్ అవుతున్నప్పుడు ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్నప్పుడే అది ఆ సిల్వర్ తలక వాల్యూ పెరుగుతుంది. సో ఇండస్ట్రీ అవుతున్నది ఇప్పుడు యుద్ధం వల్ల దీనివల్ల ఇండస్ట్రీ డౌన్లో ఉంది. దానివల్ల ఏమో ఆటోమేటిక్గా సిల్వర్ పడడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అది ప్రైమరీ కన్సర్న్. దాని తర్వాత అవుతున్నది సిల్వర్ ఈజీగా దొరుకుతుంది, అంత డిఫికల్ట్ కాదు. నుంచి వస్తుంది, నికిల్ నుంచి వస్తుందన్నమాట సిల్వర్. సో ఈజీగా దొరకడం వల్ల దాని వాల్యూ కూడా అంత తక్కువగానే ఉంటుంది. దాని తర్వాత ఉంది డిమాండ్ అండ్ సప్లై. సిల్వర్ తరగ డిమాండ్ అండ్ సప్లై, డిమాండ్ ఎక్కువగా ఉంది, సప్లై ఎక్కువగా ఉంది, డిమాండ్ తక్కువగా ఉన్నది. సో ఆటోమేటిక్లీ సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు సిల్వర్ పడిపోతుంది. ఇది అవుతుంది 3 కారణాలు సిల్వర్. ఓకే, అలాగనే సిల్వర్ ఎంతవరకు రీచ్ అవుతుంది అని అంటే దగ్గర 180 ఆర్ 160 వరకు రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నది టెక్నికల్ చూసామంటే. థ్యాంక్ యూ. ఇలాంటివన్నీ ఫాలో చేయాలంటే డెఫినెట్లీ మా ఛానల్ ఫాలో చేయండి.